Daily. Taste the Daily. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై బీఆర్ఎస్ డైరెక్ట్ అటాక్ కు దిగింది. కవిత చేస్తున్న విమర్శలపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు తాజాగా కౌంటర్ అటాక్స్ తీవ్రతరం చేశారు. చిన్న స్థాయి నుంచి పెద్ద నాయకుల వరకు కవిత వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయని భావించిన గులాబీబాస్ కౌంటర్ అటాక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసిన కేటీఆర్ కవిత వ్యవహారంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇంకా ఉపేక్షిస్తే పార్టీకి డ్యామేజ్ కలుగుతుందని భావించిన కేసీఆర్ కవితకు కౌంటర్ ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. కవిత గారు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ విసుక్కునేటట్టుగా మాట్లాడిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణజన్ముడి కడుపులో కేసీఆర్ లాంటి కారణజన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం. హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి పొద్దు గడవదు. మరి కేటీఆర్ని కూడా అదే రకంగా మాట్లాడటం, మరి బీఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే మాట్లాడకపోవటం మంచిది. మరి ఈరోజు ఎవరి లాభం కోసం మాట్లాడుతుందో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఆమె మాట్లాడే మాట తీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికో ఎవరిని సంతోషపెట్టానికో కూడా ప్రజలకి అర్థమవుతుంది. నిజామాబాద్ లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? ఈరోజు మెదక్లో 7 స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరి కర్మ అని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా? ఇప్పుడు ఎన్నిపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు, మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై బీఆర్ఎస్ డైరెక్ట్ అటాక్ కు దిగింది. ఇన్నాళ్లు వ్యూహాత్మక మౌనం వహించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం కింది స్థాయి కేడర్ నుంచి పై స్థాయికి నాయకుల వరకు కూడా కవితకు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నేతలంతా కూడా కవితకు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. బీఆర్ఎస్ పార్టీకి ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో ఒకవైపు పార్టీలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అదే సందర్భంలో పార్టీ క్యాడర్ లో కొంత మొత్తం కూడా నైరాశ్యంలో ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరోవైపు కల్వకుంట్ల కవిత, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కీలక నేతలపైన పార్టీ ఓటమిపై చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను మరింత కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే కవిత చేస్తున్న వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గానే, ఎందుకంటే గత 2 రోజులుగా కూడా మెదక్ జిల్లాలో ఆమె జనం బాట కార్యక్రమం పేరుతో కల్వకుంట్ల కవిత మొత్తంగా కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఒకవైపు కార్యక్రమం నిర్వహిస్తూనే మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సొంత పార్టీ, అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండే ఎమ్మెల్సీగా ఉండే, సో ఆ సొంత పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు
అంటే పార్టీని సస్పెండ్ అయిన తర్వాత మొన్నటి వరకు సైలెంట్ గా కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి కవిత ఇక మరొకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు మరొకసారి మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్, అదేవిధంగా ఆయనకు సంబంధించిన కీలక కోటరి వ్యక్తులుగా చెప్తున్నటువంటి ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని కవిత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి నిన్న ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావును, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ రావు, అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి ఇలాంటి వ్యక్తులను టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న కవిత నిన్న నుంచి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకంటే కవిత తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటంతో పార్టీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లోనే ఒక రకంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అదే సందర్భంలో పార్టీలో కూడా ఒక రకంగా ఒక విభజన వచ్చేలాగా హరీష్ రావు కేటీఆర్ మధ్య విభేదాలు తలెత్తేలాగా పార్టీలో ఒక చిచ్చు పెట్టేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో నిన్న మధ్యాహ్నమే హరీష్ రావును టార్గెట్ చేసుకుని మెదక్ జిల్లాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారే. ఆ నేపథ్యంలో సాయంత్రం కేటీఆర్ హరీష్ రావు కూడా నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. సో ఆ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు కవిత అంశమే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో కవిత ఇంకా ఇట్లే కంటిన్యూ చేస్తే కవిత చేసే వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓటమితో పార్టీ క్యాడర్ అంతా కూడా కొంత నైరాశ్యంలో ఉన్నారు. సో డిఫెన్స్ లో పడ్డారు, డైలమాలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈమె వ్యాఖ్యలు మరింత వాటిని కుంగుబాటు గురి చేస్తాయి. సో ఖచ్చితంగా కవిత చేస్తున్న వ్యాఖ్యల కౌంటర్ గానే ధీటుగానే బీఆర్ఎస్ నుంచి కూడా కౌంటర్ అటాక్ ఉండాలని ఒక డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ కీలక నేతలకు ముఖ్యంగా ఇప్పుడు మెదక్ జిల్లాలోనే ఆమె వ్యాఖ్య చేస్తున్నారు కాబట్టి మెదక్ జిల్లా నేతలతోనే ఇప్పుడు మెదక్ జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు మాజీ ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టి కవిత పైన డైరెక్ట్ అటాక్ గా దిగారు. సో గతంలో ఎప్పుడు కవితను ఈ స్థాయిలో విమర్శించిన పరిస్థితి లేదు. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా కవితను ఇంత తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నుంచి ఇంత తీవ్ర అటాక్ ఎప్పుడు ఎదురుగాలేదు. కానీ ఈసారి మెదక్ జిల్లా నుంచి ఆ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కావచ్చు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, వీళ్ళతో పాటు మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్ వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ ఒక రకంగా కవిత ఒక రాక్షసిగా ప్రవర్తిస్తుంది, రాకాసిగా మారింది అంటూ ఆ కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే కవిత నడుచుకొని బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో గతంలో ఎప్పుడు కూడా కవిత విషయంలో బీఆర్ఎస్ ఇంత సీరియస్ గా స్ట్రాంగ్ గా ఆ కౌంటర్ ఇచ్చింది లేదు. ఇక మొత్తం కూడా తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండదు అనుకున్నాము. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ వర్సెస్ కల్వకుంట్ల కవితగా మారబోతుందా అని కూడా ఒక చర్చ లేకపోలేదు. అయితే రాధాకృష్ణ ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కొంత వ్యూహాత్మకంగానే మౌనం వహించింది. ఎక్కడ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, పట్టించుకోకూడదు అనే ధోరణి వ్యవహరించినటువంటి పరిస్థితి. కానీ అకస్మాత్తుగా ఎందుకు ఈ స్టాండ్ తీసుకుంది? ఇప్పుడు కౌంటర్స్ ఇవ్వడం వల్ల కవిత కూడా అదే ఎదురు చూస్తున్నారు కదా, కౌంటర్స్ వస్తేనే నాకు ప్లస్ అవుతుంది, తద్వారా నేను బీఆర్ఎస్ మీద కూడా పోరాటం చేస్తున్నాను అనే రకంగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అని కొన్ని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏమనుకోవాలి? శివ, మీరు అన్నట్టుగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కవిత కొంచెం అటెన్షన్ డైవర్షన్ చేసినట్టుగా ఏకంగా బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవడంతో కాంగ్రెస్ గెలుపుతో జోష్ లో ఉండగా బీఆర్ఎస్ కొంత డిఫెన్స్ లో పడ్డది. సో ఒకవైపు బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడ్డది అనుకున్న సమయంలోనే కవిత మరింత ఆ బీఆర్ఎస్ పై అటాక్ పెంచడం, బీఆర్ఎస్ మధ్య కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావును అదేవిధంగా టార్గెట్ చేసుకొని ఒకవైపు విమర్శలు ఆరోపణ చేస్తుండడంతో అది పార్టీకి నష్టం చేకూర్చేలా ఉంటుంది, భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుందని భావించి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి గనక ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోతే ఆమె చేసిన ఆరోపణలు నిజంగానే అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా నాయకుల కన్నా మిగతా లీడర్లు చేసే కామెంట్స్ కన్నా కవితకు కొంత కామెంట్స్ కు వాల్యూ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత కూతురుగా ఉన్నారు. సో అదే సందర్భంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ లో చాలా కీలక నేతగా ఉంటూ వచ్చారు. సో అలాంటి సందర్భంలో ఆమె వ్యాఖ్యలకు కనుక కౌంటర్ చేయకపోతే ఖచ్చితంగా ఆమె వ్యాఖ్యలు ప్రజల్లోకి నిజం అనుకునే భావన ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా దానికి కౌంటర్ అటాక్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి పార్టీ క్యాడర్ కు కొంత కీలకమైన సమాచారం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఆ బీఆర్ఎస్ అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలతోనే ఇవాళ మెదక్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కవిత పైన తీవ్ర స్థాయిలో ఒక రకంగా విరుచుకుపడ్డ పరిస్థితి కనబడుతోంది. సో గతంలో ఎప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో కవితను
బీఆర్ఎస్ విమర్శించిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు తొలిసారిగా ఆ స్థాయిలో అంటే కవితను ఒక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురుగా కాకుండా ఆమెను ప్రతిపక్షంగానే డీల్ చేయాలి ఇక్కడ నుంచి అని కూడా ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చూపించినట్టుగా తెలుస్తోంది. సో మిగతా ఇప్పుడు రేవంత్ రెడ్డి అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలు ఎలాగానో మిగతా ఆ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఎలా ఉన్నాయో బీఆర్ఎస్ కు ప్రత్యర్థిగా పార్టీలు ఎలా ఉన్నారో అలాగానే కవితను కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో కవితను కేసీఆర్ కూతురుగా చూసిన రోజులు ఆమెకు పైన సానుకూలంగా ఉంటే అది అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరుగుతుంది. కానీ ఇక్కడ నుంచి పార్టీ దూకుడుగా వివరించాలి ఆమె ఆరోపణలపైన అని చెప్పేసి కవిత చేసే ఆరోపణలపైన విమర్శలపైన అదే స్థాయిలో ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే ఆమె పర్యటిస్తుందో ఆ పర్యటన ఆమె చేస్తున్నారు విమర్శలు, దానికి అదే జిల్లా నేతలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా బీఆర్ఎస్ కూడా వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇప్పుడు పోరు తెలంగాణలో చాలా ఆసక్తికరంగా మారబోతోంది. బీఆర్ఎస్ వర్సెస్ కల్వకుంట్ల కవితగా ఉండబోతోంది. మరి ఈ భవిష్యత్తులో ఇప్పుడు ఈ రెండు, ఒకవైపు కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిజమేంత, కవిత చేస్తున్న ఆరోపణలు నిజమేంత, అదే సందర్భంలో బీఆర్ఎస్ చేస్తున్న దాంట్లో నిజమేంత అనేది మాత్రం మనం తేలాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ కు కొత్తగా ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీతో పాటుగా ఇప్పుడు ఆ కల్వకుంట్ల కవిత కూడా ఒక ప్రత్యర్థిగా మారారనే ఒక చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతుంది. సో ఏదేమైనా అల్టిమేట్ గా కవిత బీఆర్ఎస్ వద్ద కవిత అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య రాబోయే రోజుల్లో మరింత ఆరోపణలు విమర్శలు తీవ్రతరం అయ్యే కనబడుతోంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ వాదన నమ్ముతారా లేకుంటే కవిత చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్ముతారా అనేది మాత్రం కాలమే సమాధానం చెప్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. కవిత గారు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ విసుక్కునేటట్టుగా మాట్లాడిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణ జన్ముడి కడుపులో కేసీఆర్ లాంటి కారణ జన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం. హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి పొద్దు గడవదు. మరి కేటీఆర్ ని కూడా అదే రకంగా మాట్లాడటం, మరి బీఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే మాట్లాడకపోవటం మంచిది. మరి ఈరోజు ఎవరి లాభం కోసం మాట్లాడుతుందో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఆమె మాట్లాడే మాట తీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికో ఎవరిని సంతోషపెట్టానికో కూడా ప్రజలకి అర్థమవుతుంది. నిజామాబాద్ లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? ఈరోజు మెదక్లో 7 స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరి కర్మ అని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా? ఇప్పుడు ఎన్నిపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఇట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు, మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం.